నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి ఖగోళంలో ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టే గ్రహాలు తమ తమ పరిధిలో ముందుకు వెళ్ళడము అంటే సంచారం చేస్తూ, మళ్ళా ఒక్కొక్కసారి వెనక్కి వస్తూ, మళ్ళా ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే ఈ గ్రహ సంచారాలు ఎందుకు అలా చేస్తుంటాయి అంటే గనక, ఇది ప్యూర్‌లీ మనకి మానవుల యొక్క పూర్వజన్మ కర్మను అనుసరించి ఆయా ఫలితాలను ఇవ్వడానికే ఇటువంటి గ్రహ సంచారాలు జరుగుతాయి అనేది మన జ్యోతిష శాస్త్ర ప్రకారం చెప్పబడింది. అయితే ఈ ఒక్కొక్క గ్రహము ప్రతి మనిషి మీద తనదైన కర్మ ప్రభావాన్ని మనుషుల యొక్క ఆహ్, అంటే పూర్వకర్మలను అనుసరించి ఏ ఫలితాన్ని, ఏ సమయానికి, ఏ స్థానం నుంచి అంటే మనకి జ్యోతిష శాస్త్రంలో 12 స్థానాలుంటాయి. ఈ 12 స్థానాల్లో ఆ జీవి యొక్క అంటే ఆ మనిషి యొక్క పాపాలను కానీ, కర్మలను కానీ, పుణ్యాలను కానీ, వాటిని అంటే పితృదోషాలు కావచ్చు, లేదా కర్మలు కావచ్చు, మనిషి చేసిన ఆహ్, పూర్వజన్మవి, ఈ జన్మవి కలిపి వాటిని అనుభవింప చెయ్యడం కోసము ఈ గ్రహాల యొక్క సంచారం జరుగుతుంటుంది. అయితే అందులో ప్రధానంగా మనకి ఇప్పుడు జరిగేది శని గ్రహ సంచారము. మోస్ట్ పవర్‌ఫుల్ ప్లానెట్ అన్నమాట. దాంతో పాటు అన్నీ అనుగ్రహించే మంచి గ్రహము శని గ్రహము. అనగా శని భగవానుడు ఆయుష్‌నిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. మంచిగా మసలుకుంటే పాపకర్మలను తుడుచుకునేందుకు, అనుభవించేందుకు తగిన శిక్షలను కూడా శని భగవానుడు అందజేస్తాడు. అయితే ఏ గ్రహము చెడు కాదు. ఏది నష్టాన్ని కలగజేయదు. అది కొంతమందికి మంచి చేస్తూ, మరికొంతమందికి చెడు ఎందుకు చేస్తోంది అంటే గనక, ఆయా మనుషుల యొక్క చేసుకున్న కర్మ ఫలితాలను మాత్రమే గ్రహాలు అందిస్తూ ఉంటాయి. ఆ పరిక్రమణలో భాగంగా మనకి జ్యోతిష శాస్త్రంలో శని భగవానుడికి అత్యంత ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు. ఆయన కర్మ ప్రదాత అంటే శనిదేవుడు సహనానికి పరీక్ష పెట్టడమే కాకుండా సహనాన్ని కూడా అనుగ్రహింపజేస్తాడు. అయితే ఈ శని తలుచుకుంటే ధనికుడు, అపర కుబేరుడు కూడా అంటే మిలియనీరు, ట్రిలియనీరు కూడా తెల్లారేపాటికి క్షణమాత్రంలో నిరుపేదని చేస్తాడు. అలాగే పూటకు గతిలేని నిరుపేదను కూడా తక్షణం మాత్రాన్నే ధనికుణ్ణి చేసే శక్తి శని భగవానుడికి ఉందన్నమాట. అందుకే అందరూ శని అంటే భయపడతారు. భయం కాదు, భక్తితో ఉండాలి. చాలా శక్తివంతమైన గ్రహము. అయితే ఆయన ఏమని శపథం చేస్తున్నాడు? ఈ మే నెలలో తన సంచారము అంటే మార్చి 29న శని భగవానుడి యొక్క సంచారము మనకి ఆహ్, మేషం నుంచి మొదలైంది. అయితే ఇప్పుడు మరలా వెనక్కి వెళ్ళి తిరిగి మళ్ళా తిరోగమన దశలో 138 రోజుల పాటు ఆహ్, అంటే కొంతమందికి అంటే కొన్ని రాశుల వాళ్లకు చుక్కలు చూపిస్తాను అని శపథం చేసి మరి వస్తున్నాడు. ఎందుకు అలా అంటున్నాడు? ఎందుకు చుక్కలు చూపిస్తానంటున్నాడు అంటే, ఆయా జాతకులు అంటే ఆ రాశుల వాళ్ళు, ఆ నక్షత్రం వాళ్ళు గత జన్మ పాప కర్మలను తుడిచేందుకు ఈ సమయంలో తన తిరోగమన సమయంలో చాలా ఇబ్బందులకు గురి చేయబోతున్నాడు. ఆ రాశులు ఏంటంటే కనుక మేషరాశి, మిథున రాశి, సింహరాశి. అంటే మిగతా రాశులకు కూడా ప్రభావం ఉంటుంది. కానీ ఈ మేష, మిథున, సింహరాశుల వాళ్లకు చాలా 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 గడ్డు కాలము, చాలా కష్టాలు పడవలసిన సమయము ఈ 138 రోజుల పాటు. అయితే క్లుప్తంగా చెబుతాను మేషరాశి వారికి, మిథున రాశి వారికి, సింహరాశి వాళ్ళకి. మరలా నేను చాలా ఏ రంగాల వాళ్లకు ఎలా ఉండబోతోంది అని చాలా వివరంగా మీకు తెలియపరుస్తాను. అయితే ముందుగా మేషరాశి వారికి ఈ శని తిరోగమన సంచారం వల్ల జాతకులకు విపరీతమైన కష్టాలను ఇవ్వబోతున్నాడు. ఏ పని చేసినా అవ్వకపోవడము, విఘ్నాలు కలగటము ఇలాంటివి చాలా కష్టకాలము, గడ్డు కాలము ఈ మేషరాశి వాళ్ళకి. ఎటువంటి పరిష్కారాలు కూడా లేనటువంటి కష్టాలను, ఇబ్బందులను 138 రోజుల పాటు ఇవ్వబోతున్నాడు. దీంతో పాటు కష్టాలతో పాటు ఆరోగ్యము
కుటుంబ సమస్యలు అంటే విపరీతమైన ఆరోగ్య క్షీణత, కుటుంబ సమస్యలు, జీవితం అంతా అంటే ఈ 138 రోజుల పాటు తమకి తాము ఈ జీవితం వృధా అనుకునేలాగా ఈ మేషరాశి వారి మీదకి తీవ్రమైన ఒత్తిడిని తీసుకురాబోతున్నాడు. తర్వాత మిథున రాశి వారికి కూడా ఈ తిరోగమన సమయంలో 138 రోజుల పాటు తీవ్రమైన కష్టాలు పడనున్నారు. ఈ సమయంలో వీరికి ఉద్యోగాల్లో ఇబ్బందులు, ఉద్యోగస్తులకు అయితే కెరియర్‌లో ఇబ్బందులు, కొంతమందికి నష్టాలు ఉండడము, తర్వాత జీవితంలో కొన్ని ఇబ్బందులు కలగడము, ఆరోగ్యపరంగా వీరికి ఎటువంటి ఇబ్బందులు లేవు కానీ మిగతా నష్టాలను కలగజేయబోతున్నాడు. జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పడమైంది. అయితే కొంతమంది కొన్ని నక్షత్రాల వాళ్ళు అనగా మిథున రాశిలో ఉండే అన్ని నక్షత్రాల వాళ్ళకి ఇది వర్తింపదు. కొన్ని నక్షత్రాల వాళ్ళకి మాత్రమే ఈ కష్టాలతో పాటు అనారోగ్యాన్ని కూడా అందించబోతున్నాడు. జాగ్రత్తలు తీసుకోండి. తరువాత సింహరాశి అంటే నేను ముఖ్యంగా 3 రాశుల గురించి ప్రత్యేకంగా చెబుతున్నాను. తదుపరి మరలా అన్ని రాశుల గురించి వివరంగా తెలియపరుస్తాను. అయితే సింహరాశి వాళ్ళకి ఈ శని తిరోగమనం వల్ల 138 రోజులు నష్టాలను, ఆస్తి నష్టాలు, ఆరోగ్య నష్టాలు, ఉద్యోగ నష్టాలు, తీవ్రమైన సమస్యలు ఎక్కువగా ఇబ్బందులు పెట్టేటట్టుగా ఈ అంటే ఏ పని చేసేదానికి ముందుకెళ్లకుండా ఇంకా ఒకటని కాదు, రెండని కాదు తీవ్రమైన కష్టాలను ఈ 3 రాశుల వాళ్ళు ఎక్కువగా 138 రోజుల పాటు అనుభవించే దిశగా శని భగవానుడు ఛాలెంజ్ చేసి మరీ వస్తున్నాడు. దానికి తగ్గ పరిహారాలు, సూచనలు నేను చెప్తాను. మీరు భయపడకండి. ధైర్యంగా ఉండండి. మంచి కర్మలను చేసుకుంటే శని భగవాన్ నుండి ప్రసన్నం చేసుకోవడం చాలా సులువు. దానికి భయపడి మనం ఏమీ చేయకుండా ఉంటే, చెడు కర్మలు చేస్తూ పోతూ ఉంటే ఇంకా ఎక్కువగా ఇచ్చే ఒకటి దగ్గర 100 కష్టాలు ఇస్తాడు. కాబట్టి మీరు భయపడకుండా భక్తితో శని భగవానుడికి ఏం చేస్తే మంచిదో నేను చెప్తాను. ఆ ప్రకారంగా చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఈ శని భగవానుడు 138 రోజులు తన తిరోగమన సంచారంలో ఒక మనుషులకే కాదు చాలా రకాల వ్యవస్థల మీద తనదైన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అయితే ముందుగా ఆర్థిక విభాగంలో ఎలాంటి ప్రభావము, ఆర్థిక విభాగం అనగా ఎకానమీ విషయంలో శని తిరోగమనము ధన భావంలో అనగా 2వ స్థానంలోను అంటే 2వ స్థానంలో ధనభాగం అంటే లాభాన్ని ఇస్తున్నాడు. తర్వాత 11వ భావంలో కూడా మంచి లాభాలను ఇవ్వబోతున్నాడు. అయితే ఈ దీనిలో భాగంగా కూడా కొంత ప్రతికూలతను అంటే మంచి ధనము, లాభము ఇస్తూ కూడా కొంత ప్రతికూలతను కలగజేస్తున్నాడు. దీని యొక్క ప్రభావము ఆర్థిక విభాగం మీద ఎలా ఉండబోతోందంటే స్టాక్ మార్కెట్ లో తీవ్రమైన ఒడిదుడుకులు అంటే బిఎస్సి, ఎన్ఎస్సిలలో అస్థిరత ఉంటుంది. స్థిరత్వం ఉండదు. అటు ఇటుగా కదులుతూ ఉండడము, ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ, అనిశ్చిత, అస్థిరత 2 కలుగుతున్నాయి. అయితే విదేశీ పెట్టుబడులు ఎఫ్డిఐ క్షీణత చెందుతాయి అంటే తగ్గిపోతూ ఉంటాయి. తర్వాత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే పడిపోయే అవకాశం కూడా ఈ 138 రోజుల్లో చాలా ప్రస్ఫుటంగా కనబడుతోంది. అయితే బడ్జెట్ లో వ్యయం ఎక్కువ అవుతుంటాయి అంటే ఎక్కువగా ఖర్చులు అయ్యే అవకాశము, ఆదాయము తక్కువ అయ్యే అవకాశము. అంటే మనుషులకే కాదు ఈ శని ప్రభావము దేశం మీద అన్ని రంగాల మీద పడబోతుంది అనమాట. అయితే దేశం మీద ఇలాంటివి పడబోతున్నాయి. దీంతో పాటు ప్రభుత్వానికి అప్పు భారము ఎక్కువైపోయే అవకాశం కనబడుతోంది. గోల్డ్, రియల్ ఎస్టేట్ మార్కెట్ లో కాస్త పెరుగుదల ఎక్కువ ఉండడంతో పాటు ద్రవ్యోల్బణ భయం కూడా ఈ సమయంలో కలగబోతోంది. అయితే బ్యాంకింగ్ రంగంలో కొన్ని మార్పులు, చిన్న చిన్న బ్యాంకులు విలీనమైపోతాయి అంటే చిన్న చిన్న బ్యాంకులన్నీ మర్జ్ అయిపోతాయి అన్నమాట, కలిసిపోతుంటాయి. అయితే దీనికి మనం సూచన ఏం చేసుకోవాలి అంటే కనుక ప్రభుత్వానికి విత్త వ్యవహారాలు అంటే డబ్బుతో కూడినటువంటి వ్యవహారాలు చాలా చేయవలసిన అవసరం ఈ సమయంలో ఉంది. నూతన పెట్టుబడుల మీద ప్రత్యేకమైన దృష్టి ప్రభుత్వం తెచ్చుకోవాలి. తరువాత రక్షణ విభాగం మీద ఎలాంటి ప్రభావము అంటే డిఫెన్స్ అన్నమాట. దీని మూలకంగా శని తిరోగమనంలో సైనిక స్థిరత్వ భవనాలను అంటే భావాలను ప్రభావితం చేస్తుంది. అంటే సైనికులలో స్థిరత్వ భావాలను కలగజేస్తుంది. దీని యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది అంటే గనక సరిహద్దు ప్రాంతాలలో అంటే ఎల్ఓసి
LAC అంటే ఈ ప్రాంతాలలో అప్రమత్తత పెరుగుతుంది. అంటే ఆ ప్రాంతాలు చాలా అలర్ట్ అవుతాయన్నమాట. ఇప్పటికే అలాంటివి జరిగాయి. ఇంకా జరగబోతున్నందుకు దేశం మనకి ప్రత్యామ్నాయాలు తీసుకుంటుంది. రక్షణ కూడా కల్పిస్తుంది. ప్రజలు భయపడాల్సిన పని లేదు. అయితే పాకిస్తాన్, చైనా దేశాలతో చర్చలు జరిపే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయం ఆల్రెడీ దీనికన్నా ముందు మనకి అర్థమైపోయింది కదా! అంటే జ్యోతిష్యము నమ్మకమైన శాస్త్రం ఇది. ఆషామాషీది కాదు. జరగబోయేది చెప్పేదే జ్యోతిష్యం అనమాట. దీన్ని కొంతమంది ఏంటిలే అని ట్రాష్ అని తీసేస్తుంటారు. మనకి ప్రత్యక్ష నిదర్శనాలు కనిపిస్తున్నాయి కదా! నమ్మక తప్పదు. నమ్మాలి. అయితే చిన్నిపాటి సంఘర్షణలు కూడా జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే దేశీయ రక్షణ పరిశ్రమ అంటే మీడియా ఇనిషియేటివ్ కొన్ని బలహీనతలు బయటపడే అవకాశం కనబడుతోంది. అయితే సైనిక వ్యయాలు అంటే సైనికుల్ని మనం తెచ్చుకోవడం కోసం కొంత ఖర్చులు పెట్టవలసిన అవసరం కూడా ఈ సమయంలో కనబడుతోంది. మరి దీనికి సూచన ఏం చెయ్యాలి అంటే కనుక రక్షణ రంగానికి బలమైన మద్దతును ఇవ్వాలి. వాళ్ళని బలోపేతం చెయ్యాలి. వాళ్ళని సపోర్ట్ చెయ్యాలి. సరిహద్దు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే ఇది రక్షణ విభాగానికి. మరి వ్యవసాయ విభాగానికి ఎలాంటి పరిణామాలు వస్తున్నాయి అంటే దీనికి మూల కారణము వృషభము, కర్కాటక స్థానాల్లో అంటే వృషభ రాశిలోను, కర్కాటక రాశిలోను శని తిరోగమనం ప్రభావము అంటే తిరోగమనం చేస్తున్నాడు అనమాట. మేషం నుంచి వృషభానికి ఇప్పుడు వస్తున్నాడు. వృషభము, కర్కాటకము మళ్ళీ ఈ రెండిట్లోంచి తిరోగమనం చేయడం వల్ల ఏమవుతోంది? దాని యొక్క ఫలితాలు వర్షపాతము అసమతుల్యతగా ఉంటుంది. అంటే కాసేపు ఎక్కువగా వర్షం రావడము, కాసేపు తగ్గిపోవడము. వర్షపాతంలో వర్షాలు పడేదానిలో కరెక్ట్ గా ఇది అని ఎదమిద్దంగా ఉండదన్నమాట. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువ, కొన్ని ప్రాంతాల్లో అసలు వర్షాలే ఉండవన్నమాట. అయితే ఖరీఫ్ పంటలకు ఇది మిశ్రమ ఫలితాలు ఇచ్చే సమయము. ధాన్యము, పప్పు దినుసులు కొద్దిగా ధరలు తగ్గే అవకాశం కూడా కనబడుతోంది. అయితే రైతులకు రుణభారాలు పెరిగిపోయే అవకాశం ఉంది. రైతులు చాలా జాగ్రత్తగా ఈ 138 రోజులు చాలా 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 జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. అయితే ప్రభుత్వం మద్దతు ధరలు పెంచే ప్రయత్నం కూడా చెయ్యవచ్చు. ప్రభుత్వం కూడా ధరలు పెంచే ప్రయత్నాలు చేస్తోంది. అయినప్పటికీ నిరాశ చెందకండి. దీనికి సూచన ఏంటంటే సాగునీటి ప్రణాళికలను మనం బలోపేతం చేసుకోవాలి. దీంతో పాటు బీమా కార్యక్రమాలు అంటే ఇన్సూరెన్స్లు ఇంకా ఎక్కువగా ముందుకు తీసుకెళ్లి బలోపేతం చేసుకోవాలి. అయితే తర్వాత మనకి న్యాయ వ్యవస్థ మీద అంటే జ్యుడిషియరీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తోందంటే దీనికి మూల కారణం ఏమిటి అంటే శని తిరోగమనము న్యాయస్థానం సంబంధించిన స్థానంలో తన యొక్క ప్రభావము ఎక్కువగా చూపిస్తోంది. ఆ ప్రభావం మూలకంగా ఏం జరుగుతుంది అంటే కొన్ని కీలకమైన కేసుల తీర్పులు ఆలస్యం అవుతాయి. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసులు జాప్యం జరిగి డిలే అయ్యే అవకాశం కనబడుతోంది. కొన్ని సంచలన తీర్పులు హై ప్రొఫైల్ కేసెస్ ని జాతీయ చర్చకు దారితీస్తాయి. న్యాయ సంస్థల పట్ల ప్రజల నమ్మకం కొంత లోటు అంటే ప్రజలకి నమ్మకం కూడా తగ్గిపోయే ప్రమాదము ఈ సమయంలో కనబడుతోంది. సూచన అంటే దీనికి మనం ఏం చేయాలి? న్యాయ ప్రక్రియను ఫాస్ట్ గా చేయాలి. అంటే దీన్ని కొన్ని సంవత్సరాల పాటు అలా పొడిగించకుండా గతంలో అనేవాళ్ళు అట్లాంటి నానుడి ఇప్పుడు చెయ్యకుండా ఈ కేసు వచ్చిందంటే దాని పరిణామము అంటే ఆ కేసుని త్వరితగతిన క్లోజ్ చేసేటట్టుగా చేస్తేనే ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెరుగుతుంది. తరువాత ఈ నమ్మకం పెరగడం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలి. తర్వాత వాతావరణం మీద ఈ శని ప్రభావం ఎలా ఉండబోతోందంటే ఈ శని తిరోగమనము వాతావరణం మీద కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. అవి ఎలాంటి ప్రభావాలంటే కనుక అకస్మాత్తుగా మిడిమిడి వర్షాలు, కొన్ని పూర్తిగా కూడా కాదు, సగం సగం వర్షాలు, అటు ఎండ ఇటు వాన రెండు కలిపి ఉండేటట్టుగాను, పశ్చిమ మరియు తూర్పు తీరాల్లో తుఫాన్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనపడుతోంది. అయితే కొన్ని చోట్ల
తీవ్రమైన వడగండ్ల వానలు కూడా పడే అవకాశం కనబడుతోంది. హిమాలయ పరిసర ప్రాంతాల్లో, నార్త్ ఇండియా ప్రాంతాల్లో మంచుగడ్డలు ప్రవాహంలాగా వచ్చే అవకాశం కూడా కొన్ని చోట్ల కనబడబోతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించిపోయి వస్తాయి. 44ని దాటి 50ని టచ్ చేసి 51 దాకా వెళ్ళే అవకాశాలు కూడా కొన్ని చోట్ల కనబడబోతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మరికొన్ని చోట్ల స్వల్ప భూకంపాలు కూడా వచ్చే స్థాయి కూడా ఇక్కడ గోచరిస్తోంది. చాలా జాగ్రత్తలు తప్పనిసరిగా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సూచన ఏంటి మరి అంటే కనుక వ్యవసాయ వాతావరణ ఆధారితంగా ముందస్తు హెచ్చరికలు తప్పనిసరిగా తీసుకోండి. ఇందులో నేను చెప్పినవి ఏది అక్షరం పొల్లుపోవడం లేదు. ఎందుకు అంటే ఇది శాస్త్రపరంగా తీసుకొని చెప్పినవే తప్ప ఆషామాషిగా చెప్పిన విషయాలు ఇందులో ఒక్కటి కూడా లేదు. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుని దానికి తగ్గ సూచనలు చేసుకోండి. అయితే ఎక్కడికక్కడ ప్రభుత్వం కానీ, ఆయా ప్రాంతాల్లో ఉండే నాయకులు గాని హెల్ప్ డెస్కులు ఏర్పాటు చెయ్యండి. తరువాత సామాజిక రాజకీయ స్థితి ఎలా ఉండబోతోందంటే సోషియో పొలిటికల్ సిచ్యుయేషన్స్ దీనికి మూల కారణం మన శని భగవానుడే. ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఎక్కువగా వీటి మీద ఈ దీని మీద సామాజికంగా ఎక్కువ ప్రభావాన్ని చూపించబోతున్నాడు. అయితే దాని యొక్క స్థితి ఎలా ఉండబోతోంది అంటే కనుక కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ అస్థిరత, ఫిరాయింపులు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టేసుకోవటము, ప్రభుత్వంలో మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే మరొక విషయము, ప్రజల్లో ప్రభుత్వ విధానాల మీద తీవ్రమైన అసంతృప్తి, ఇష్టం లేని తనము ఇక్కడ ఎక్కువగా కనబడే అవకాశం కనబడుతోంది. అయితే నిరసనలు, ఉద్యమాలు జరిగే అవకాశము, విస్తృతంగా పెరిగే అవకాశం కూడా ఇక్కడ చాలా ఎక్కువగా కనబడుతోంది. కొన్ని చోట్ల దళితులు, గిరిజనులు తమ హక్కుల కోసము పెద్ద స్థాయిలో ఉద్యమాలు కూడా జరిగే అవకాశాలు సూచనప్రాయంగా కనబడుతున్నాయి. కొత్త రాజకీయాల కూటములు ఏర్పడతాయి, పొత్తులు కూడా ఏర్పడే అవకాశం కనబడుతోంది. అయితే మరి దీనికి సూచన ఏం చేయాలి అంటే కనుక ప్రజల సమస్యలను తక్షణమే ఆలకించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. రెండవది, మద్దతుదారులను చక్కదిద్దే రాజకీయ మౌలిక మార్పులను తక్షణమే తీసుకోవాలి. ఇవి మనకి చెప్పదగిన సూచనలు. అయితే ఆ ఓవరాల్ గా చూసినట్టయితే కనుక సామర్థ్యం ఉన్న నాయకత్వము, తరువాత సూక్ష్మ ఆర్థిక విధానాలు, బలమైన రక్షణ ప్రణాళికలు తీసుకుంటేనే కొంత రెమెడీస్ కల్పించే అవకాశం కనబడుతోంది. వీటి మీద తప్పనిసరిగా ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ, నాయకులు కానీ దృష్టి పెట్టాల్సిన అవసరం 100% ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఈ శని తిరోగమనం వల్ల దేని మీద ప్రభావం చూపిస్తోందంటే ఆరోగ్య స్థానంలో ఇతను తిరోగమనం చేస్తున్నాడు కాబట్టి అనారోగ్యమైన భయము, భీతి, ఏమైపోతామో ఆందోళన, ఆరోగ్యానికి సంబంధించినటువంటి మానసిక ఆందోళన, ఏమైపోతామో, పోతామో, లేకపోతే ప్రమాదాలు జరుగుతాయో అని నిత్యము భయంతో కూడుకున్నటువంటి ఒక పిచ్చితనం అనేది వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగ సంబంధించినటువంటి ఒత్తిడులు, తీవ్రమైన స్ట్రెస్, టార్గెట్స్ ఇవ్వడము, మీ పై అధికారులు మిమ్మల్ని ఊరికే వేధించడము, ఫోన్ల ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, లేదా అంటే మీరున్న స్థానంలోనే మాట మాటికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా మీ సహచరులతో అంటే మీ కలీగ్స్ ఉంటారు కదా, మీతో పాటు పనిచేసే వాళ్ళు మిమ్మల్ని తీవ్రమైన మనోవేదనకు గురి చేసేటట్టుగాను, వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగాను, ఈ ఇబ్బందితో మీకు ఏమనిపిస్తుంది, ఈ ఉద్యోగం మానేస్తే బాగుంటుంది, అది ఎంత ప్యాకేజీ జీవితమైనా సరే అంత తీవ్రమైన స్థాయికి తీసుకువెళ్లే అవకాశాలు 100% కనబడుతున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఈ ఫలితాలు గోచారరీత్యా కాబట్టి మీ వ్యక్తిగత జాతకంలో ఇలాంటివి ఏ స్థానంలో ఉన్నాయో చూసుకుని అవి మీకు కనుక లేకపోయినట్టయితే మీరు భయపడాల్సిన పని లేదు. దేనికి ఆందోళన చెందకండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జలుబు, కఫ సంబంధిత
వ్యాధులు వచ్చే అవకాశము, అంటే లంగ్స్ ఇన్ఫెక్షన్స్, సైనస్లు, దీనితో పాటు ఊపిరికి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీరు మరి పరిహార సూచనలు కూడా చూసుకోవాలి కదా! శనివారం రోజు నల్ల మినుములు, ఉప్పును దానంగా ఇచ్చేయండి. అప్పటికి కొంత ఉపశమనం కలుగుతుంది. దీంతో పాటు ఏం చేస్తారంటే, ప్రతిరోజును దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం కానీ, అమ్మవారి స్తోత్ర పారాయణ కానీ చేసుకోండి. మీకోసం ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తున్నాను. ఓం దుమ్ దుర్గాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు, చాలా చిన్నది కదా! 108 సార్లు మననం చేసుకుంటూ ఉండండి. తప్పనిసరిగా సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు.